హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. మనం సైనిక్ అండ్ నవోదయకి సంబంధించి టైమ్ అండ్ వర్క్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 గురించి డిస్కస్ చేస్తాం. మోడల్ 1లో వచ్చి 2 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ గురించి ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ మోడల్ 2 వచ్చి 3 మెంబర్స్ వర్కింగ్ టుగెదర్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ మోడల్ 3 వచ్చి అలోన్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ మోడల్ 4 వచ్చి దిస్ ఫార్ములా మీద ఇప్పుడు M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 T2 బై W2 ఈ ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని ఇప్పుడు చూస్తాం. ఓకేనా? దిస్ క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ 10th క్వశ్చన్, ఇఫ్ 15 men కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. అంటే మెన్స్ అంట 15 మెన్స్ వచ్చి ఒక వర్క్ని ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. ఎంతమంది మనుషులు? 15 మెన్స్. అంటే మగవాళ్ళు 15 months కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. అంటే కొంత వర్క్ని 15 మంది ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 20 daysలో కంప్లీట్ చేస్తారంట. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 25 men ఫినిష్ ద సేమ్ వర్క్. అయితే అదే వర్క్ని 25 మంది చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారని చెప్పారు. అంటే ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ఒకసారి చూడండి, ఎలా చూడండి ఒకసారి. మెన్స్ డేస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఓన్లీ మెన్స్ డేస్ మాత్రం ఇచ్చాడు కాబట్టి మెన్స్ డేస్ రాసుకుంటాం. M1 D1 M2 D2 ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? ఎన్ని మెన్స్ ఉన్నారు? 15 మెన్స్ ఉన్నారు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఎన్ని మెన్స్ ఉన్నారు? 15 మెన్స్ ఉన్నారు. 15 మెన్స్ వచ్చి 15 మెన్స్ వచ్చి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. 20 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంట. అదే సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? 25 మెన్స్ ఉన్నారు. అదే వర్క్ని ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారని చెప్పారు. అంటే 25 మెన్స్ అదే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. డేస్ తెలుసా మనకు? తెలియదు. అంటే దీని ఫార్ములా ఏంటి? మామూలుగా M1 D1 ఈక్వల్స్ టు M2 D2. అంటే మనకి ఏమి ఇచ్చాడు? ఓన్లీ మెన్స్ డేస్ మాత్రం ఇచ్చాడు. అందుకని మెన్స్ డేస్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, M1 D1 T1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 T2 బై W2. ఇక్కడ మన క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అవే తీసుకుంటాం. ఇక్కడ మెన్స్ డేస్ ఇచ్చాడు కాబట్టి మెన్స్ డేస్ తీసుకున్నాం. అక్కడ టైం కూడా ఇస్తే టైం కూడా తీసుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు M1 అంటే ఏంది? 15 ఇంటూ D1 అంటే 20, M2 అంటే 25, D2 అంటే తెలియదు. అంటే D2 అలాగే రాసుకుంటా. ఈ 25 డినామినేటర్ పంపించు. 15 ఇంటూ 25 20 బై 25. 5 5 జార్ 5 4 జార్ 5 1 జార్ 5 3 జార్. అంటే ఎన్ని డేస్ అప్పుడు? D2 అంటే ఎన్ని డేస్? D2 వచ్చి 12 days. D2 ఎన్ని డేస్? 12 days. అర్థమవుతుందా? ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఓకేనా? 11th క్వశ్చన్లో సార్ ఫస్ట్ క్వశ్చన్ చదువు. ఈ 15 men వర్కింగ్ 8 hours ఏ డే కెన్ కన్స్ట్రక్ట్ ఏ కెనాల్ 20 days. అంటే ఎన్ని మంది వర్క్ చేస్తున్నారంట? 15 men ఉన్నారంట. వాళ్ళు ఒక రోజుకి ఎన్ని అవర్స్ చేస్తున్నారంట? 8 hours చేస్తున్నారంట. దేనికోసం? కన్స్ట్రక్ట్ ఏ కెనాల్. అంటే ఒక కెనాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలా ఎన్ని డేస్ పట్టింది వాళ్ళకి? 15 men 8 hours చేస్తే ఒక రోజుకి ఎన్ని డేస్ పట్టింది? అట్లా 20 days పట్టిందంట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ విల్ 12 men వర్కింగ్ 10 hours ఏ డే విల్ కన్స్ట్రక్ట్ ఇట్. అంటే ఒకవేళ అంటే ఫస్ట్ టైం ఇచ్చాడు 15 members ఉన్నారు, రోజుకి 8 hours వర్క్ చేస్తున్నారు. అలా చేస్తే 20 daysలో వర్క్ కంప్లీట్ కెనాల్ కట్టేశారు. ఓకేనా? కన్స్ట్రక్ట్ చేసేశారు. అలాగే 12 men ఉన్నారు, రోజుకి 10 గంటలు వర్క్ చేస్తున్నారు. అంటే 10 hours వర్క్ చేస్తున్నారు. అలా అయితే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేశారన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. మెన్స్ ఉన్నాయా? మెన్స్ ఉన్నారు, డేస్ ఉన్నాయి అండ్ టైం కూడా ఉంది. ఉందా లేదా? ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, M1 ఉంది, D1 ఉంది, T1 ఉంది. ఇక్కడ M2 ఉంది, D2 ఉంది, T2 ఉంది. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? కూడా మెన్స్ ఉన్నారు, డేస్ ఉంది, టైం ఉంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎన్ని మంది మెన్స్ ఉన్నారంట? 15 men ఉన్నారంట. 15 men ఉంటే డేస్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట? 20 days కంప్లీట్ చేస్తారంట. అయితే రోజుకి ఎన్ని అవర్స్ చేస్తున్నారు? 8 hours చేస్తున్నారు. అర్థమవుతుందా? అదే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. మెన్స్ ఎన్ని మంది ఉన్నారు? 12 men ఉన్నారు. ఎన్ని డేస్ వర్క్ చేస్తారో తెలుసా మనకు? తెలియదు. బట్ రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారంట? 10 hours వర్క్ చేస్తున్నారంట. రోజుకి 10 hours వర్క్ చేస్తున్నారంట. దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఫార్ములా? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. M1 D1 T1 అంటే వర్క్ ఇచ్చారా? వర్క్ ఇవ్వలేదు. అంటే వాట్ ఇస్ ద ఫార్ములా? M1 D1 T1 ఈక్వల్స్ టు M2 D2 T2. ఇలా వర్క్ ఇవ్వలేదు కాబట్టి వర్క్ ఏమో ఓన్లీ ఇచ్చినట్టు మాత్రం నోట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు M1 ఎంత మనకు
M1 ఎంత 15 ఇంటూ 20 ఇంటూ 8 ఈక్వల్స్ టు M2 అంటే ఎంత 12. D2 తెలుసా మనకు తెలియదు, D2నే ఫైండ్ అవుట్ చేయాలి. D2 ఎంత 10. ఈ 12 10 కింద డినామినేటర్ పంపించు. 15 ఇంటూ 20 ఇంటూ 8/12 ఇంటూ 10 ఈక్వల్స్ టు D2. క్యాన్సిలేషన్ చేయండి. 0 0 క్యాన్సిల్. 4 2 జా 4 3 జా 3 1 జా 3 5 జా 5 క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమి మిగిలింది ఇప్పుడు D2 ఈక్వల్స్ టు 5 ఉంది, 2 ఉంది, ఇంకోటి ఉంది. ఏమి మిగిలిన మనకు 5 2 మిగిలింది. అంటే ఆన్సర్ ఎంత 5 2 జా ఎంత 10, 10 2 జా ఎంత 20. అంటే 20 డేస్ పట్టింది. ఎన్ని డేస్ పట్టింది? 20 డేస్ పట్టింది. అర్థం. ఈ మోడల్లో మనకు జస్ట్ ఈ ఫార్ములా ఒకటి ఐడియా ఉంటే మోడల్ 4లో M1 D1 T1/W1 ఈక్వల్స్ టు M2 D2 T2/W2. జస్ట్ M1 M2 అంటే మెన్స్, D1 D2 అంటే డేస్, T1 T2 అంటే టైము, W1 W2 అంటే వర్క్. జస్ట్ ఈ ఫార్ములా ఐడి ఉంటే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? ఈ క్వశ్చన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేసామని ఒకసారి మీరు క్లాస్ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇది కూడా సేమ్ మోడల్, బట్ దీంట్లో వర్క్ ఇచ్చాడు. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? నీ క్వశ్చన్ చదువు ఒకసారి. 12th క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చాడు క్వశ్చన్లో? ఇఫ్ 6 men వర్కింగ్ 6 hours a day. అంటే ఎన్ని మంది వర్క్ చేస్తారంట? 6 members వర్క్ చేస్తారంట. పర్ డేకి ఎన్ని అవర్స్ చేస్తారంట? 6 hours చేస్తారంట. ఫర్ 6 days. అంటే ఎన్ని డేస్ వర్క్ చేశారు? 6 days వర్క్ చేశారు. ప్రొడ్యూస్ 6 units ఆఫ్ వర్క్. మనకు వర్క్ని ఎప్పుడు ఎలా ఇస్తాడు? యూనిట్స్ ప్రకారంగా ఇస్తాడు. ఇలా యూనిట్స్ ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటి క్వశ్చన్లో? వర్క్ అని. అంటే ఇప్పుడు వర్క్ ఎంత? 6 units అని ఇచ్చాడు. అర్థమవుతుందా? దెన్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్డ్ బై 12 men. ఇప్పుడు ఏంటంట నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇచ్చాడు 12 men వచ్చి 12 hours a day వర్క్ చేస్తే ఫర్ 12 days చేస్తే అయితే వర్క్ ఎంత ప్రొడ్యూస్ చేశాడని అడిగాడు. అర్థమవుతుందా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎవరు ఇచ్చారు? ఇక్కడ మెన్స్ ఉన్నారు, డేస్ ఉన్నాయి, టైం ఉంది అండ్ వర్క్ కూడా ఉంది. క్వశ్చన్లో అండ్ వర్క్ కూడా ఉంది. అవునా? వర్క్ కూడా ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. వర్క్ కూడా ఉంది. అయితే ఫస్ట్ M1 ఎంత? M1 D1 T1 W1. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు M1 ఎంత అంట? ఎన్ని మెంబర్స్ ఉన్నారు మనకు? 6 members ఉన్నారు. ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 6 members ఉన్నారు. ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారంట? 6 days వర్క్ చేస్తున్నారు. అంటే ఎంత టైం వర్క్ చేశారు? పర్ డేకి 6 hours వర్క్ చేశారు. అయితే ఎన్ని యూనిట్స్ వర్క్ ప్రొడ్యూస్ చేశారు? 6 units ప్రొడ్యూస్ చేశారు. అర్థమవుతుందా? అదేలాగా ఇప్పుడు చూడండి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దెన్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్డ్. అంటే మనం ఎంత వర్క్ ఎంత యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నాకు W2 తెలియదు, W2 మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు M2 ఎంత? M2 ఎంత ఒకసారి చూడండి. M2 ఎంత? D2 ఎంత? T2 ఎంత? ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు M2 అంటే ఎన్ని మెన్స్ ఉన్నారు? ఇక్కడ 12 men ఉన్నారు. ఎన్ని మెన్స్ ఉన్నారు? 12 men ఉన్నారు. అయితే ఎన్ని డేస్లో వర్క్ చేశారంట వాళ్ళు? 12 daysలో వర్క్ చేశారు. అయితే ఎన్ని అవర్స్ పర్ డే చేశారు? 12 hours చేశారు. అయితే ఎంత వర్క్ ప్రొడ్యూస్ చేస్తారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? M1 D1 T1/W1 ఈక్వల్స్ టు M2 D2 T2/W2. దిస్ ఈస్ ద ఫార్ములా. అదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 D1 T1/W1 ఈక్వల్స్ టు M2 D2 T2/W2. వాటి ఇది క్యాన్సిలేషన్ అంటే ఈజీగా క్యాన్సిలేషన్ చేసేయచ్చు. అంటే ఎలా చేయొచ్చు? 6 ఇంటూ ఎన్ని 6లు? 3 6/6 ఈక్వల్స్ M2 అంటే ఎంత? 12. D2 అంటే ఎంత? 12. T2 అంటే ఎంత? 12. మనకు W2 తెలుసా? తెలియదు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? W2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. ఈ W2 ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో, ఈ 6 into 6 ఇక్కడికి వచ్చేస్తుందా లేదా? వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు? W2 ఈక్వల్స్ టు 12 into 12/6 into 6 వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. 6 1 జా 6 2 జా 6 2 జా ఏం మిగిలే మనకు? 12 2 జా ఎంత? 24 2 జా ఎంత? 48. అంటే వాటి ఆన్సర్ మనకు అంటే W2 ఎంత? 48 units. W2 ఎంత? 48 units.
అంటే ఇలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే జస్ట్ ఈ మోడల్లో మనకి ఈ ఫార్ములా ఒకటి గుర్తుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నేను కన్ఫామ్గా కామెంట్లో అడిగాను, నేను కన్ఫామ్ నీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.